మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేయచ్చు. మరి ఈ యొక్క ఉదయకాలమున మీతో కలిసి దేవుని యొక్క మాటలను పంచుకొనుటకు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యమును బట్టి, ఈ ఆయుష్ను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనుషులు కోరుకొనుతున్నటువంటిది ఏమిటంటే అభివృద్ధి. ప్రతి వ్యక్తి కూడా అంచెలంచెలుగా ఎదగాలని, తన పరిస్థితులను మార్చుకోవాలని, తనకున్నటువంటి ఈ యొక్క లోటుపాటులన్నిటినీ తీర్చుకోవాలని, తన యొక్క పేదరికములో నుండి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి రావాలని ప్రతి వ్యక్తి ప్రతి దినం చేసేటువంటి ఆలోచన. అయితే గమనించాలి, మీ ఆలోచన మంచిదే. అయితే మీ ఆలోచనకు తోడుగా దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క వాక్యము గనక తోడైతే మీ అభివృద్ధి అంచెలంచెలుగా ఎదగడమే కాకుండా మీరు సుఖముగాను, సంతోషముగాను, సౌభాగ్యవంతముగా ఉండగలరని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు మనవి చేస్తూ ఉన్నాం. గమనించండి, అభివృద్ధి అనేటువంటి ఈ యొక్క మాటను మనము ఇంగ్లీష్లో గమనించినట్లయితే గ్రో అనేటువంటి పదాన్ని మనము గమనించవచ్చు. GROW, గ్రో. ఈ 4 మాటలు మన యొక్క అభివృద్ధికి ఎంతో సహాయపడతాయి. ఈ మాటల్లో దేవుని యొక్క శక్తివంతమైనటువంటి జీవితం దాచబడి ఉన్నదని ప్రభునామమును మీకు మనవి చేస్తూ ఉన్నాను. మొదటి G, గెట్ ఆన్ యువర్ నీస్ అండ్ ప్రే. గమనించండి, మీరు మీ యొక్క అభివృద్ధిని కోరుకున్న వారైతే, మీరు అభివృద్ధి పట్ల ఆసక్తి ఉన్నట్లయితే మొదటగా మీరేం చేయాలంటే మీ యొక్క మోకాళ్ళను వంచి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. నీ మోకాళ్ళ ప్రార్థన నీ అభివృద్ధికి సహాయపడుతుంది. మీ మోకాళ్ళ ప్రార్థన మీ కుటుంబంలో ఉన్నటువంటి కొరతలను తీర్చడానికి ఎంతో ఉపయోగపడుతుంది. మీ మోకాళ్ళ ప్రార్థన మీ కన్నీటి జీవితమును సంతోషముగా మార్చిద్ది. అదే మీకు అభివృద్ధిని కలగజేసేటువంటిది. కనుక ప్రతి వ్యక్తి మోకాళ్ళ అనుభవంలో పెరగాలి, మోకాళ్ళ జీవితాన్ని నేర్చుకోవాలి. ఎవరైతే ఈ మోకాళ్ళ మీద దేవుణ్ణి ప్రార్థిస్తారో, దేవుని సన్నిధిలో గడుపుతారో, దేవుడు వారిని ఒక మంచి అభివృద్ధిలోనికి తీసుకుని వస్తారు. అలాగే రెండవ మాటను చూసినట్లయితే R, రీడ్ యువర్ బైబిల్ డైలీ. ప్రతి దినం మీరు దేవుని యొక్క వాక్యమును ధ్యానించాలి. దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి ఆ సంపద, ఆ యొక్క బలమైనటువంటి ద్వారములు తెరవబడతాయి. మీకున్నటువంటి ఈ యొక్క ధనం లేక ధనాలోచనలు మీరు ఎప్పుడైతే బైబిల్ చదవడం మొదలు పెడతారో, రహస్య స్థలములలో దాచబడిన ధనమును దేవుడు మీకు ఇస్తాడు. ఎందుకంటే బైబిల్ అనేటువంటిది కేవలం ఇది ఒక మత గ్రంథము కాదు, లేకపోతే ఇది ఒక మనకు ఆచారము కాదు, కానీ పరిశుద్ధ గ్రంథము అని పిలువబడుచున్నటువంటి బైబిల్లో ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని దేవుడు దాచి ఉంచాడు. నీకు కావలసినటువంటి ప్రతి పరిస్థితిని కూడా దేవుడు అందులో ఉంచాడు. అందుకే మీరు ప్రతి దినం బైబిల్ గనక మీరు చదువుతున్నట్లయితే మీ అభివృద్ధికి కావలసినటువంటి ఆలోచనలు,
మీ అభివృద్ధికి కావలసినటువంటి మార్గములను దేవుడు తెరుస్తాడు. అందుకే క్రైస్తవులు చాలా ప్రాముఖ్యంగా నమ్మేది, ఉండేది, తీసుకుని వెళ్ళేది ఏంటంటే బైబిల్. ఈరోజు బైబిల్ లేకపోతే నీవు క్రైస్తవుడవు కాదు. ఈరోజు నీలో వాక్యము లేకపోతే మీరు క్రీస్తు బిడ్డలు కారు. అందుకే బైబిల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ విశ్వాస జీవితములో పరిశుద్ధ గ్రంథము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ బైబిల్ మన జీవితాన్ని ఒక చక్కని అభివృద్ధిలోనికి తీసుకొచ్చింది. అలాగే మూడవ మాటను చూచినట్లయితే ఓ మీన్స్ ఆఫర్ యువర్ బాడీ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. మీ దేహమును సజీవ యాగముగా, మీ శరీరమును ఆయనకు సమర్పించుడి. మీ యొక్క దేహమును దేవునికి ఎప్పుడైతే మనము అర్పిస్తామో, సమర్పిస్తామో, ఈ దేహమునకు కావలసినటువంటి ఆరోగ్యమును, సౌందర్యమును కలుగజేయడమే కాకుండా ఒక చక్కని ధనమును దయచేస్తాడు. ఈ దేహము దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉండాలి. ఈ దేహము దేవునికి సాక్ష్యముగా ఉండాలి. ఈ దేహము దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క ప్రేమను చూపేదిగా ఉండాలి. అందుకే ఆఫర్ యువర్ బాడీ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. మీ దేహమును సజీవ యాగముగా ఆయనకు సమర్పించినప్పుడు ఈ దేహమునకు కావలసినటువంటి ఆరోగ్యం, ఆయుష్, ఐశ్వర్యమును దేవుడు దయచేస్తాడు. అదే మీ అభివృద్ధి. కనుక అలాంటి చక్కని అభివృద్ధి మీరు పొందాలి అంటే మీ దేహమును దేవుని సన్నిధిలో ఉంచాలి, దేవుణ్ణి ఆరాధించేదిగా ఉంచాలి, దేవుని మహిమపరిచేదిగా ఉంచాలి. అలాగే నాలుగవదిగా చూచినట్లయితే డబ్ల్యూ వర్షిప్ ఇన్ స్పిరిట్ అండ్ ట్రూత్. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఎందుకంటే ఆరాధనలో ఆశీర్వాదం ఉంది, ఆరాధనలో అభివృద్ధి ఉంది, ఆరాధనలో ఆరోగ్యం ఉంది, ఆరాధనలో ఆయుష్ ఉంది, ఆరాధనలో ఐశ్వర్యం ఉంది. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. కనుక దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ సంతోషం, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ ఆనందం మన జీవితాన్ని అభివృద్ధిలోనికి తీసుకొచ్చింది. కనుక నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు అభివృద్ధి పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉన్నావు. అభివృద్ధి పట్ల నీవెన్నో ఆలోచనలు చేస్తున్నావు. నీ అభివృద్ధి కొరకు నీవెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు. కానీ నీ యొక్క అభివృద్ధి ఎలా ఉందంటే ఎక్కడేసిన గొంగలి అక్కడే. కారణం ఏమిటో తెలుసా? నీ జీవితంలో మోకాళ్ళ ప్రార్థన లేదు. కారణం ఏమిటో తెలుసా? నీ జీవితంలో దేవుని యొక్క వాక్యమును ధ్యానించే అనుభవం లేదు. కారణం ఏమిటో తెలుసా? నీ జీవితంలో నీ దేహమును దేవుని సన్నిధిలో కనబరుచుకునేటువంటి మనస్సు లేదు. నీ అభివృద్ధికి నీవే కారకుడవు. నీ అభివృద్ధి నీ దేహము వల్లనే కలిగిద్దని దేవుని సేవకునిగా తెలియపరుస్తున్నాను. ఆరాధన అతి ప్రాముఖ్యమైనటువంటిది నీ అభివృద్ధికి. ఆరాధనలో ఆశీర్వాదం ఉంది, ఆరాధనలో అభివృద్ధి ఉంది, ఆరాధనలో ఆరోగ్యం ఉంది, ఆరాధనలో ఐశ్వర్యం ఉందని మీరు తెలుసుకుని, ఎవరైతే దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తారో దేవుడు వారిని అభివృద్ధిలోనికి తీసుకొస్తాడు. నీవు మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదు అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. కనుక మీ మహా అభివృద్ధి మీ యొక్క జీవితంపై ఆధారపడి ఉన్నది. కనుక మోకరించండి, ప్రార్థన చేయండి. ప్రతి ఉదయకాలమున దేవుని వాక్యాన్ని చదవండి. మీ దేహముతో దేవుని మహిమపరచండి. ప్రతి ఆదివారం తప్పక ప్రభువును ఆరాధించుటకై
ఆయన సన్నిధిలో కనబడండి. దేవుడు మిమ్ములను తప్పక అభివృద్ధి పదములోనికి తీసుకొస్తాడని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ దేవుడు తన మాటల మనినికులో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.